వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది బియ్యం రవ్వతో పులిహోర. దీనికి ముందుగా నేను బియ్యం రవ్వని ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను. ఇది మీకు కిరాణా షాపుల్లో అయినా సరే, సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుంది. దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే కనుక బియ్యాన్ని కడుక్కుని నీళ్ళన్నీ వంచేసి దాన్ని 2 రోజులు ఎండలో పెట్టి బాగా ఎండనిచ్చిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే కనుక మిల్లు ఆడించుకున్న రవ్వ కింద ఆడి పెడతారు. దాన్ని తీసుకుని చేసుకోవచ్చు. దీనికి హాఫ్ కేజీ బియ్యం రవ్వకి 4 ఎండుమిర్చి, కొంచెం అల్లం, ఒక అంగుళం మొక్క చితగొట్టుకున్నది, మెంతులు కొంచెం, ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, 2 టేబుల్ స్పూన్స్ దాకా మినపప్పు. ఈ మినపప్పు నేను పొట్టుపప్పు తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో సాయి మినపప్పు అయినా తీసుకోవచ్చు, గుళ్ళైనా తీసుకోవచ్చు. సాయి మినపప్పు గుళ్ళైన 2 స్పూన్స్ దాకా శనగపప్పు, జీడిపప్పు కొంచెం, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశనగ గుళ్ళు, ఒక హాఫ్ కేజీ బియ్యం రవ్వకి 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మీరు కారాన్ని చూసుకుని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. హాఫ్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ దాకా కళ్ళుప్పు, రాళ్ళుప్పు, మెత్తన ఉప్పు అయితే చూసుకుని వేసుకోండి. 100 గ్రామ్స్ దాకా నూనె, 2 పెద్ద నిమ్మకాయల సైజు అంతా చింతపండుని తీసుకుని దాన్ని ముందుగా కడుక్కుని నీళ్ళు తీసేసి తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి నానబెట్టుకుంటే గమ్మున చింతపండు నానుతుంది. లేకపోతే ఒకసారి ఉడకబెట్టుకున్న గమ్ముని నానిపోతుంది. దాన్ని ఈ విధంగా చిక్కగా గుజ్జు కింద తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాకా తీసుకుని అందులో ఒక గ్లాసు నూక తీసుకుంటే కనుక మనం 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె, ఓ పావు స్పూను పసుపు వేసుకుని నీళ్ళన్నీ బాగా మరగాలి. ఓ 2 స్పూన్స్ ఉప్పు నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇంకో 2 స్పూన్స్ గొజ్జులో వేస్తాను, చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు. ఇప్పుడు ఈ నూక అంతా ఇందులో వేసేసుకుని, నూక వేసేటప్పుడు కొంచెం స్లోగా వేసుకోవాలి, కొంచెంగా, లేకపోతే కనుక గడ్డల కింద కట్టేస్తుంది. దాన్ని మూత వేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేకపోతే కనుక ఇది అడుగంటుతుంది. మనం నూనె వేయటం వల్ల ఈ నూక అనేది పొడిగా వస్తుంది. తర్వాత ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత తీసుకుని దీన్ని చల్లారబెట్టుకుని ముందు ఈ పులిహోర గొజ్జులు మనం వేసుకునే ముందే పచ్చి కరివేపాకును కొంచెం ఈ వేడి రవ్వలో వేసి ఈ విధంగా మధ్యలో పెడితే కనుక కరివేపాకు ఫ్లేవర్ అనేది కొంచెం ఈ రవ్వకి పట్టి బాగుంటుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో నూనె పోసి ముందుగా వేరుశనగ గుళ్ళు నేను వేపించి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు లాస్ట్లో వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. మీకు ఇలా నచ్చకపోతే కనుక గుజ్జుతో పాటు ఉడకబెట్టేసుకోవచ్చు. వీటిని కలర్ మారిన తర్వాత తీసేసుకుని ఓ పక్కకు పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి వేపించుకోవాలి. మీకు శనగపప్పు కావాలంటే 1 గంట ముందు నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలర్ మారేదాకా వేపించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని ఇందులో నేను ఇందాక 2 స్పూన్లు కళ్ళుప్పు అందులో వేసాను. మిగిలిన 2 స్పూన్లు ఇందులో వేస్తాను. మెత్తన ఉప్పు మాత్రం చూసుకుని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. మిగిలిన పసుపు, పావు స్పూన్ పసుపు కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న ఈ రవ్వలో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. మీరు ఈ రవ్వ ఉడికాక కావాలంటే ఇంకా కొంచెం ఖాళీగా ఉన్న
గిన్నెలోకైనా తీసుకోవచ్చు. తీసుకుని కలుపుకోవడానికి వీలుగా చూసుకోండి. నాకు ఈ గిన్నె సరిపోయింది కాబట్టి నేను ఇందులోనే కలిపేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పులిహోర గొజ్జుని ఈ బియ్యం రవ్వలో వేసుకుని కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. ఈ విధంగా మనం ఈ విధంగా తయారు చేసుకున్న పులిహోర అనేది మీకు టిఫిన్స్ కింద అయినా, లేకపోతే కనుక దేవుడికి నైవేద్యం కింద అయినా సరే బాగుంటుంది. మనం ఇది ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది పులిహోర. ఈ విధంగా పైకి కిందకి మొత్తం అంతా కలుపుకోవాలి. లాస్ట్లో వేరుశెనగ గుళ్ళు, కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోవాలి. బియ్యం రవ్వతో పులిహోర రెడీ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా పెట్టండి.